నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్, బోధన్ నియోజకవర్గ చైర్మన్ గా సాయి సుభాష్ నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ హనుమగౌడ్ నారాయణ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని, ఐడి కార్డును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ సమాజంలో ఏ వ్యక్తినా స్వేచ్ఛగా జీవించేందుకు మానవ హక్కులు ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్క ఓటరు ఓటును వినియోగించుకోవాలని, దేశ భవిష్యత్తును మార్చే సత్తా ఓటుకు ఉందని తెలిపారు. అనంతరం సాయి సుభాష్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ చైర్మన్ గా తనకు నియామక పత్రం, ఐడి కార్డు అందజేసిన ఆ బాధ్యతలను తనపై ఉంచిన సోషల్ టెస్ట్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేస్తారని, ఎక్కడైనా హక్కులకు భంగం వాటిల్తే అక్కడ తాను ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ కంప్యూటర్ ప్రసాద్, శ్రావణి, సుశీల, నసీరుద్దీన్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను వాడుకునే విధంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తున్నది. దీనిలో భాగంగా ప్రజలకు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, మరి ఈరోజు ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు అనేది కనీస బాధ్యతగా ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ముందుకొచ్చి ఆ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, మరి దాని ద్వారా అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉండడానికి ఈరోజు ఓటు హక్కే ప్రధాన కారణమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగాన్ని మనం హక్కుగా భావించి దాంట్లో కులమతీతలకు అతీతంగా ఉన్నటువంటి హక్కులను మనం అందరం వినియోగించుకొని ముందుకెళ్ళాలని, మరి అదేవిధంగా ఏదైతే అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింటింగ్ మీడియా వారికి, అదేవిధంగా నన్ను బోధన్ కాన్స్టిట్యున్సీ చైర్మన్గా నియమించినటువంటి మా యొక్క సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మన నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్ గారికి, అదేవిధంగా మన సౌత్ ఇండియా చైర్మన్ అయినటువంటి డాక్టర్ గంప హన్మగౌడ్ గారికి, అదేవిధంగా మన స్టేట్ డైరెక్టర్ అయినటువంటి మాలెప్ నారాయణ సార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాలెప్ నారాయణ, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ డైరెక్టర్గా నేను ఇప్పుడున్నాను. ఈ సమావేశానికి మన కర్రల సాయిలి యొక్క అపాయింట్మెంట్ను కొరకు మేమందరం వచ్చినాము. డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఇంకా ఇక్కడ ఈ ఎలక్షన్ మూమెంట్లో ఏది ఓటు హక్కు గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి కూడా మేము మాట్లాడాలంటే చెప్పాను అనుకున్నాము. అది మా మిత్రులు కూడా అందరూ వాడవాడల ప్రచారం కూడా చేయాలి. అయితే చాలామంది ఇలా మనకు బోధన్ కాన్స్టిట్యూషన్ చైర్మన్గా సాయి సుభాష్ గారిని నియమించడం జరిగింది. ఈ హ్యూమన్ రైట్స్ యొక్క బాధ్యతలు ఏంటి అనగా, అంటరానితనము నిర్మూలన, బాల్య వివాహాలు, బాల కార్మికులు, ఇలాంటి కార్యక్రమాలపైన అవగాహన ఇస్తూ, గవర్నమెంట్లో కూడా ఏమైనా కార్యక్రమాలు వాళ్ళ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోతే కూడా వాటిపైన కూడా మేము స్పందించడానికి ముందుకు కూడా వస్తామని, అదే కాకుండా బ్లడ్ డొనేషన్స్, ఆర్గానిక్ డొనేషన్స్, ఎక్కడన్నా విలేజ్లలో కానీ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసి ఎవ్రీ మంత్ ప్రతి నెల మేమే చుట్టాలాగెళ్ళి వాళ్ళకు పలకరించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.